ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల్లో ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం. అయితే తిరుమల వెళ్ళాలి అంటే ఖచ్చితంగా తిరుపతి వెళ్తారు, తిరుపతి నుంచి తిరుమల వెళ్తారు. చాలామంది తిరుపతిలో కూడా స్టే చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ నాణ్యమైన ఆహారం దొరకాలి వాస్తవానికి, ఎందుకంటే ఇది అతిపెద్ద ఆధ్యాత్మిక నగరం కాబట్టి తిరుపతి కూడా. అయితే ఎలాగా తిరుమలలో నాన్ వెజ్ ఇటువంటి వాటిని అనుమతించరు. ఎలాగా తిరుమలలో కూడా ఎక్కువ శాతం మంది స్వామివారి దర్శనం అయిన తర్వాత ఉచిత భోజనానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అక్కడ ఎలాగా అన్నదానం చేస్తారు కాబట్టి. అయితే తిరుపతిలో మాత్రం కొన్ని రెస్టారెంట్లు, కొన్ని హోటళ్ళు కలుషిత ఆహారాన్ని అమ్మేస్తున్నాయి. తాజాగా కొన్ని ప్రైవేటు హోటళ్ళ మీద తనిఖీలు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. కొన్ని భయంకరమైన నిజాలైతే వెలుగులోకి వచ్చినాయి అంట. దాదాపు 38.8% పదార్థాల్లో పూర్తిగా కల్తీ ఉన్నాయి అనేది తాజాగా కొన్ని నమూనాలు సేకరించారు. ల్యాబ్ టెస్టింగ్ కూడా పంపించారు. అంటే ఒక రకంగా చికెన్ పకోడీ, చికెన్ లాలీపప్పు, గోబీ 65 ఇటువంటి వాటిల్లో ఎక్కువ, అలాగే బెల్లం ఉపయోగించే వాటిలో కూడా రంగులు కలిపేస్తున్నారట. అలాగే అవి పాడైపోయి కుళ్ళిపోయి పురుగులు పట్టేసినా సరే వాటిని మళ్ళీ ఫ్రెష్గా కడిగేసి వాడేస్తున్నారట. ఇవి నేరుగా అధికారులు కంటపడ్డాయి. ఇమీడియట్గా వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేశారు. అంటే ప్రధానంగా భక్తులకు కలుషిత ఆహారాన్ని అందిస్తున్నాయి తిరుపతిలో కొన్ని హోటళ్ళు అని ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు అందిన నేపథ్యంలో వంటల్లో మోతాదుకు మించిన రంగులు వాడుతున్నారట, పురుగులు పట్టిన సరుకులను కూడా ఉపయోగిస్తున్నారు అనేది వాళ్ళ సోదాల్లో బయటపడ్డాయి. గత నెలలో ఆహార భద్రత తనిఖీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 36 నమూనాలను సేకరించారు. అందులో మొత్తం 14 శాంపిళ్లు సరిగ్గా లేవని గుర్తించారు. వీటిలో 6 నమూనాలు హానికరమని చెప్పి పరీక్షల్లో కూడా తేలినయి. 8 నమూనాల్లో నాణ్యతా ప్రమాణాలు అస్సలు పాటించలేదట. తిరుపతికి తరలి వచ్చే లక్షలాది మంది భక్తులు రద్దీకి తగినట్లు తిరుపతి పరిసర ప్రాంతాల్లో వేల హోటళ్ళు ఉన్నాయి. వీటిలో తయారయ్యే ఆహారం ఎలా ఉంటుంది అనే దాని మీదే అధికారులు పర్యవేక్షణ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇలాంటి తనిఖీలు అనేది రెగ్యులర్గా చేయాలి. ఎప్పుడో ఒక్కసారి ఏదో ఫిర్యాదు వచ్చిందనో లేదంటే ఇలాంటి అప్పుడప్పుడు చెక్ చేస్తే కుదరదు, రెగ్యులర్గా చేయాలి. అలాగే తిరుమలకు సరఫరా అయిన నెయ్యి కల్తీ జరగడంతో తిరుపతిలో ఉన్న హోటళ్ల నాణ్యతా ప్రమాణాల మీద కూడా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. వీటిపై స్పందించి వచ్చిన ఆదేశాల మేరకే ఈ తనిఖీలు జరిగాయి అనేది. అయితే ఇందులో ప్రధానంగా ఇవే ఇందాక నేను చెప్పినట్టు కొన్ని నమూనాలు అయితే వీళ్ళు సేకరించారు. ఇది తిరుపతిలో, తిరుమలలో కాదు, అది అండర్లైన్ చేసుకోవాలి. వివిధ హోటల్ నుంచి నెయ్యి, అలాగే తందూరి చికెన్, బ్లాక్ పెప్పరు, బెల్లం, జీడిపప్పు, గోబీ 65, మైసూర్ పాకు, కందిపప్పు, చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ లాలీపప్పు, చికెన్ పకోడా, వేరుశనగ పప్పు, కారం, ఆవకాయ పచ్చడి, ఇలా 36 రకాల నమూనాలు సేకరించారు. ల్యాబ్ టెస్ట్కి పంపించారు. అందులో మొత్తం హానికరమైనవి 6 ఉన్నాయట, నాణ్యత లోపించినవి 8 ఉన్నాయట. ఈ హానికర పదార్థాలు తయారు చేసిన హోటళ్లపై కోర్టుల్లో అధికారులు కేసులు వేయనున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించిన హోటళ్ల యాజమాన్యాలకు జరిమానాలు వేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. జరిమానాలు వేయడం కాదు, ఇలాంటి హోటల్ని సీజ్ చేసి పారేయాలి. జరిమానా చేస్తే ఏముంది, ఆడు జరిమానా కట్టేస్తాడు, మళ్ళీ మామూలే రేపొద్దున్న ఇంతకు మించి వసూలు చేయడం, మళ్ళీ ఎప్పుడో వస్తారు, ఎప్పుడో తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే ప్రజల ఆరోగ్యంతో చెలగాట వాడతారు. ఒక 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు ట్రిప్ కోసం వెళ్ళే ఫ్యామిలీలు ఇలాంటి హోటళ్ళు బారిన పడి తింటే అనారోగ్యాలతో ఇంటికి వచ్చి లక్షలు ఖర్చు పెడతారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతారు. దానికి కారణం ఎవరు, బాధ్యులు ఎవరు అంటే ఎవరు ఏం చేయలేం. అందుకని ఇటువంటి హోటల్ నన్ను అడిగితే సీజ్ చేసి పాడేయడం బెటర్. మళ్ళీ వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు చేయాలి, హోటల్ లైసెన్స్. మళ్ళీ వాళ్ళకి తిరిగి అవకాశం ఇవ్వకూడదు ఒక్కసారి. అప్పుడు రెండో వాడు నాణ్యతా ప్రమాణాలు సరిగ్గా పాటిస్తాడు. ఏదో ఫైన్ వేసేసి, జరిమానా వేసేసి, డబ్బులు వసూలు చేసి వదిలేస్తే మళ్ళీ రేపొద్దున వాడి కల్తీ ఆహారం అమ్మడానికి గ్యారెంటీ ఉంది.